మండలం గూడూరుపాడు గ్రామానికి చెందిన వారయ్యా మేము. ఎస్సీ మాదిగలో మేము దళిత బిడ్డలం. మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఊర్లో ఎవరు పట్టించుకోవట్లేదు. మా భూమి ఆక్రమించుకొని 32 సంవత్సరాలుగా ఆయన దందా చేసి రౌడీజం చేసి జనాలు తీసుకొచ్చి ఇక్కడ మన తరిమి కొట్టే ఎవరు 2 సార్లు చేశారయ్యా. మమ్మల్ని కుర్రంకన్న అనేట ఆయన కుర్రికోట సన్నాపు కుర్రికోటయ్య సన్నాపు ఎంకన్న ఈయన బీసీ గొల్ల మమ్మల్ని ఇందులోకి రానికుండా మీ ఎస్సీ మాదికి మీరేం చేసుకుంటారో అంజనా కొలకలారా అని గొడ్డలతో మమ్మల్ని 2 సార్లు ఆయన మమ్మల్ని ఉరికిచ్చిన రోజులున్నాయి. దాడి చేసిండు. మేము ఒక్కసారి కూడా ఎవరికి కూడా చెప్పలే, పెద్ద మనుషులు కూడా చెప్పాము 1-2 సార్లు. ఆ మూమెంట్ లో మమ్మల్ని నుంచి ఇంతవరకు 22 సంవత్సరాలు బట్టి రానిట్లేదు అయ్యా. మమ్మల్ని ఈ భూమిలోకి అడుగు పెట్టట్లే. ఇవాళ మేము త్యాగం చేసి మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు త్యాగం చేయాలి. మాకు ఈ భూభారతి వచ్చింది కాబట్టి మాకు మీ ప్రాణాలకైనా సిద్ధంగా ఉంటాం. కానీ మాకైతే మా భూమి మాకు రావాలి. మేము దీనికోసం అంతకైనా పోరాడతాం. కలెక్టర్ గారిని కలుస్తాం, ఎండి ఆఫీస్కి వెళ్తాం, ఎంఆర్ఓ గారిని కలుస్తాం. మాకు జిల్లా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రుల వారిని పొంగులే శ్రీనివాస గారిని కలుస్తాం. మాకు మీరు న్యాయం చేయగలరని మేము ఈ సర్వే నెంబర్ 111 సర్వే నెంబర్ అయ్యా గూడూరుపాడుకి చెందిన వాళ్ళం. మాకు న్యాయం చేయగలరని మేము ఆశిస్తూ మేము చిర్ర వెంకయ్య ఇది మా తాతగారండి. ఆయన మేము మాదిగ కులం చెందిన వారు అండి. మాకు తగిన న్యాయం చేయగలరని మేము కోర్టు అధికారులను కోరుకుంటున్నాం. మాది గూడూరుపాడు గ్రామం అండి, ఖమ్మం జిల్లా రూరల్ మండలం, ఖమ్మం రూరల్ మండలం. అయితే ఈ గ్రామంలో మాకు అసైన్మెంట్ భూమి మా నాన్న పేరుతో ఉంది. నర్రబుచ్చయ్యకి 34 గుంటల భూమి ఉంది. ఈ 34 గుంటల భూమికి వాళ్ళకి పైసా పావులు ఇచ్చి ఒక కుర్రి వెంకన్న అని ఆయన ఆక్రమించుకున్నాడు. ఈ గత 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు సుమారు అప్పటి నుండి ఆయన చేసుకుంటాడు. మరి ఏమి ఇచ్చిండో ఏం పోయిందో ఏందో తెలియదు. కానీ ఇవాళ మాకు ఈ గవర్నమెంట్ ద్వారాగా భూభారతలో మాకు ఈ భూమి మా నాన్నగారిది నాకు తెలిసింది వారసత్వం కింద. ఇది నేను కూడా ఎక్కించుకోమని గవర్నమెంట్ వారు కూడా మాకు సలహా ఇచ్చారు. మరి మేము ఎక్కించుకున్నాం. గవర్నమెంట్ వారు మాకు అండగా ఉన్నారు. మరి ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ దగ్గర ఏంది ప్రాబ్లం అది చెప్పండి. ల్యాండ్ దగ్గర ప్రాబ్లం ఏం లేదు. ఇది తెలిసిన కాడ నుంచి ఆయనకి ఇదయ్యి దీన్ని బంధాలు కట్టి మరి మేము వద్దని చెప్పినా కూడా ఆయన బంధాలు కట్టి కుర్రి వెంకన్న గారు ఆక్యుపై చేసుకుంటున్నాడు. మరి ఇంకా పెద్ద మనుషులని అదే అని ఇదే అని అంటున్నాడు. మేమైతే మా నాన్న పేరుతో మా ఎస్సీ మాదిగా మేము మమ్మలను కించపరిచి మాట్లాడుతుండు ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా. కానీ ఇది మా నాన్నగారి పేరుతో ఉంది కాబట్టి మాకు న్యాయం చేయండి మిమ్మల్ని ఆశిస్తున్నామండి. అయ్యా మాది గూడూరుపాడు ఖమ్మం రూరల్ మండలం 111 గూడూరుపాడు గ్రామంకి చెందిన వారు మేము. అయ్యా ఎస్సీ మాదిగల దళితులం. మాకు చిర్ర వెంకయ్య అనే పేరు మీద 30 కుంటలు ఉంది. మాది ఖమ్మం జిల్లా రూరల్ మండలం అండి. మా తాత దాసరి సంగయ్య 111 సర్వే నెంబర్లో 30 సంవత్సరాలు బట్టి దీన్ని సాధన చేసుకున్నారు కుర్రి వెంకన్న గారు. మా భూమికి రానియట్లేదండి. బీసీ గొల్ల మాది మేము ఎస్సీ మాదిగండి. 30 సంవత్సరాలు మరి భూమికి రానియట్లేదు. ఏదంటే మాదే అంటాడు. ఇప్పుడు కాంగ్రెస్ సంవత్సరం వచ్చిందండి. ఫైల్ పెట్టుకున్నాం గవర్నమెంట్కి, భూభారతలో పెట్టుకున్నామండి. దయచేసి మమ్మల్ని మంత్రి గారు మమ్మల్ని ఆదుకోవాలండి. శ్రీనివాసరెడ్డి గారు మాకు ఈ భూమి దక్కకపోతే మాకు మందేశారని ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మనం ఇప్పుడు ప్రెజెంట్ గా గూడూరుపాడు గ్రామం, ఖమ్మం రూరల్ మండలం, ఖమ్మం జిల్లా గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్
111లో ఉన్నాం. ఇది దళితుల భూమి. గత 30 సంవత్సరాల నుంచి ఒక కుర్రి వెంకన్న అనే వ్యక్తి 30 సంవత్సరాల నుంచి ఈ భూమిని సాగు చేసుకుంటున్నారు. దళితులకు చెందిన ఈ భూమి అసైన్మెంట్ ల్యాండ్ ని 30 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ దళితులు వాళ్ళ భూమి దగ్గరికి వస్తే భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ మీద భౌతిక దాడులకి పాల్పడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకి, పేదలకి, గిరిజనులకి అందరికీ వారి భూములకి పట్టాలు, పాసుబుక్కులు ఇస్తుంది కాబట్టి వారు ఇప్పుడు భూభారతిలో పెట్టుకున్నారు. భూభారతిలో పెట్టుకోబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏమైందంటే ఈ భూభారతిలో వాళ్ళ తాతగారి పేరే వస్తుంది. ఇప్పటికి కూడా వాళ్ళ తాతల తండ్రుల పేర్లే వస్తున్నాయి ఈ భూమి మీద. ఏది ఈ భూమి, ఈ సర్వే నెంబర్లో. అలాంటి భూమిని ఒక బీసీ వ్యక్తి, బీసీ కులానికి చెందిన వ్యక్తి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ ఈ భూమిని ఆక్యుపై చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ ప్రెజెంట్ గా ఈ బాయికి ఉన్న కరెంటు బిల్లు కూడా చిర్రా రాంబాబు అనే వ్యక్తి పేరు మీదనే వస్తుంది. అంటే వాళ్ళు దళితులు, ఎస్సీ మాదిగలు. ఈ గ్రామంలో ఎస్సీ మాదిగలకు జరుగుతున్న అన్యాయం మీద భారత్ టీవీ నుంచి మేము వచ్చి ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈ సమస్యని ప్రభుత్వం తొందరగా తక్షణమే పరీక్షించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని భూభారతిలో ఇందిరం ఇండ్లు, భూభారతిలో దళితులకి, గిరిజనులకి అందరికీ న్యాయం చేస్తూ వాళ్ళ భూములకు పట్టాలు ఇస్తుంది. కాబట్టి ఈ భూమి పైన ఉన్న వ్యక్తిని సరెండర్ చేసి ఈ భూమి ఎవరిదైతే ఉందో, నిజమైన వారసులు ఎవరైతే ఉన్నారో, గత 30 సంవత్సరాల నుంచి ఈ భూమి ఫలాలను అనుభవించకుండా వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ భూమిని చెందేలాగా చేయాలని తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాన్స్టిట్యున్సీలోనే ఉంది ఈ గ్రామం. ఈ గ్రామంలో రెవెన్యూ మంత్రి ఉన్న గ్రామంలోనే ఇలా జరుగుతుంటే రాష్ట్రం మొత్తం మీద ఎలా జరుగుతుంది అనేది మనం ఒకసారి పరిశీలన చేయాలి అందరం. కెమెరామెన్ రవికిరణ్ తో నామా వినోద్ కుమార్, గూడూరుపాడు గ్రామం నుంచి, ఖమ్మం జిల్లా.